బుట్టా రేణుక ఒకప్పుడు ఎంపీ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసి మొన్న ఓడిపోయింది. కానీ ఆమెకు ఒక పెద్ద స్కూల్ ఉంది, బోలెడంత డబ్బులు ఉన్నాయి. తన అప్పులు మాత్రం ఎగ్గొట్టి చివరికి ఆ అప్పులు దివాళా తీసినట్టుగా చెప్పుకుని ఆ డబ్బుల్ని తన ఆస్తులు వేలం వేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆ ఆస్తుల్ని వేలం వేసి డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యవహారమే సంచలనాత్మకమైనటువంటి అంశం. తనకేమన్నా ఆస్తి తక్కువ ఉందా, పోనీ ఇప్పుడు ఏమన్నా రోడ్డు మీద బస్సుల్లో, ఎర్ర బస్సుల్లో, సిటీ బస్సుల్లో ఏమన్నా నడుస్తుందంటే లేదు. బట్ ఆమె డబ్బులు మాత్రం కట్టదు. ఆవిడ మళ్ళీ రాజకీయాలకి, ఎలక్షన్స్కి మాత్రం ఖర్చు పెడుతుంది. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి. రాజకీయాలలో ఉండేటటువంటి వాళ్ళు ఈ డబ్బులు ఎగ్గొట్టేటటువంటి వ్యవహారాలు మాత్రం తగ్గించట్లేదు. పైగా తమ లగ్జరీ లైఫ్ను మాత్రం కోల్పోవట్లేదు. బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు రావాల్సిన చోట 30-40 రూపాయలు తీసుకుని సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి సంస్థలకు ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే రాజకీయం అన్నటువంటిది ఇంకా డామినేట్ చేస్తున్నది. ప్రజలు నైతికంగా అట్లాంటి వాళ్ళని తిరస్కరించకుండా ఉండటమే. బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపిస్తున్నాము అంటే మనం వాళ్ళని సమర్థిస్తున్నప్పుడు, వాళ్ళని పట్టించుకున్నప్పుడు, వాళ్ళ డబ్బు ఎగవేతను పట్టించుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు సిగ్గుపడతారు? అలాగే సదరు సంస్థలు మాత్రం ఎందుకు పోరాడతాయి?